హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. ఈరోజు మన సిద్దిపేటలోని కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ గురించి కొంచెం చిన్న హిస్టరీ తెలుసుకుందాం. కొమరవెల్లి మల్లన్న అని అంటున్నాం. మల్లన్న అంటే మల్లికార్జున స్వామి అని మీ అందరికీ తెలుసు. మల్లికార్జున స్వామి అంటే శివుడు అని మీ అందరికీ తెలుసు. కానీ కొమరవెల్లి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? కుమరవెల్లి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఎక్కడైతే మనం దేవుణ్ణి చూసి వచ్చినామో 2 కొండల మధ్యలో, అప్పట్లో ఎన్నో ఇయర్స్ కింద కుమారస్వామి తపస్సు చేసిందంట ఇక్కడ శివుడి కోసం. అయినా వాళ్ళ తండ్రి కోసం తపస్సు చేసిండు. యాక్చువల్గా మన ఊర్లో కుమార్ అని పలకరాక అప్పట్లో కుమార అనేది. సో అట్లా అది కుమ్మరవెల్లి కాస్త కొమరవెల్లిగా మారింది. ఆ కుమారస్వామి ఈడు కూర్చొని తపస్సు చేయడం వల్ల వెలిసిన దేవుడు కాబట్టి ఈ ప్రాంతం మొత్తానికి కూడా కుమరవెల్లి అనే పేరు వచ్చింది. ఫస్ట్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో గుడి ఉంటుంది. మనకి గుడి ఏంటంటే మల్లన్న స్వామి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రథం పెట్టి ఆ మీద ఇప్పుడు ఎక్కడైతే మనం వెళ్ళి మొక్కుతామో అక్కడ 2 కొండల మధ్యలో వెలిసినాడు మల్లన్న. ఇక అప్పటి నుంచి ఈ రథం అలానే పెట్టి అంతా పైన కూడా గుడిలాగా కట్టడం జరిగింది. అండ్ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు మల్లన్న స్వామి ఎప్పుడైతే ఇక్కడ రథం తెచ్చి పెట్టిండో అప్పటి నుంచి ఉందని అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ రథంలో ఒక శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారు. అంతే కదా, మల్లన్న స్వామి అంటే శివుడు. రథం మొత్తం కూడా రాగి రథం. ఈ వీల్స్ అన్నీ కూడా మొత్తం స్టోన్తోనే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడికి ఆ దేవుడు రావడానికి ఒక రీజన్ ఉంటుంది. శివుడు ఒక మనిషి రూపంలో ఉండడం మనం చాలా తక్కువగా చూస్తాం. ఎక్కడైనా శివపురాణంలో అయినా ఎక్కడైనా విష్ణుమూర్తి రకరకాల అవతారాలు ఎత్తుతాడు అని ఉంటుంది. శివుడు మాత్రం స్వయంభూ భోలాశంకరుడు అని మనందరికీ తెలుసు. అలాంటి శివుడు ఒక అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? మనకి ఇక్కడున్న చరిత్ర ప్రకారం మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ మల్లన్న స్వామి ఎప్పుడైతే ఇక్కడ కుమారస్వామి తపస్సు చేశాడో అప్పుడు లింగ రూపంలో వెలిసాడంట. లింగ రూపంలో వెలిసిన దేవుడు తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 3 రాక్షసులు జనాలని చాలా ఇబ్బంది పెడుతుండేనంట. సో జనాలకి ఇబ్బంది పెట్టిన రాక్షసులను అంతం చేయడానికి శివుణ్ణి వేడుకున్నారు. పుట్టలాగా మొత్తం కూడా ఫామ్ అయ్యి పుట్టాకారం నుంచి మనిషిలా మారి ఒక దంపతి కడుపులో పుడతాడు. పుట్టిన వ్యక్తే ఈ మల్లన్న. ఆయన కోసం పార్వతీదేవి గంగాదేవి కూడా ఇక్కడ వేరే వాళ్ళ కడుపులో పుడతారు మానవ రూపంలో. ఒకరేమో యాదవుల ఫ్యామిలీకి చెందిన కేతమ్మ అని కానీ, ఇంకొకరేమో లింగాయత్ ఫ్యామిలీకి చెందిన మేడలమ్మ అని. ఇక్కడ ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఏదైతే మనం చూసొచ్చినామో భారీ విగ్రహాన్ని మనం ఏ గుడికి పోయినా శివుణ్ణి లింగ రూపంలోనే చూస్తాం. మనం ఏ గుడికి పోయినా శివుణ్ణి ఇక్కడ ఇంత భారీ రూపంలో ఎందుకు పూజిస్తారంటే, మొదట లింగ రూపంలో కుమారస్వామి తపస్సు చేసినప్పుడు వెలిసిన దేవుడు మనిషి రూపం ఎత్తి 3 రాక్షసులను అంతం. ఇక్కడ చాలా మంది రాక్షసులని అంతం చేయాలని కోరుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ బాడీలని కింద వేసుకొని సింహాసనంగా మార్చుకున్నాడు. సో చూసిన జనాలు పుట్టమన్నుతో మల్లన్నని తయారు చేస్తే బాగుంటుందని ఆ విధంగా తయారు చేశారు. సో ఆ కూరమీసాల ఆ బాడీ విగ్రహాన్ని శివుడిని స్వయంభూగా వెలిసిండు అని చెప్పేదానికి ఇది ఒక పెద్ద స్టోరీ. మీ అందరికీ కూడా నేను ఇక్కడ చెప్పింది మిస్టేక్ అనిపిస్తే, ఏమైనా తప్పులున్నా ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా కామెంట్లో పెంగ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నా ఐఎమ్ సారీ. మీకు తెలిసిన హిస్టరీ ఇంకేమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.